శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ చూస్తే మనందరికీ కన్నుల విందు. వాళ్ళిద్దరి గెటప్స్ తో మనందరికీ నవ్వుల విందు చేస్తా అంటూ వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మేడం. వాడు దాన్ని తెగ టార్చర్ పెడుతున్నాడు. అందుకే ఆ ఊరు వదిలేసి వాడిని వదిలేసి ఈ ఊరికి వచ్చా. ఇంకా నాకు టార్చర్ అనేది లేదు. ప్రశాంతంగా బతకొచ్చా ఇక్కడ. ఈ గొంతు ఎక్కడ విన్నాను? బుచ్చికి 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 బుచ్చికి. ఒరే తమ్ముడు, ఏ గెట్ వేసుకొచ్చావు ఈసారి నువ్వు? ఎంత కూరుంటే అమ్ము ఎంత పువ్వుంటే. ఏంద్ర అసలు గెటప్ ఏంటి? ఊరుకో అన్న, ఈ గెటప్ వేసినందుకు మన నాకు అవార్డు వచ్చింది. చిరంజీవి గారికి వచ్చింది, నీకు కాదు. చిరంజీవి గారు ప్రెస్ మీట్ లో ఏమన్నారు? ఈ అవార్డు ఒక్కడిది కాదు, మన అందరిది అన్నాడు. అందరిలో నేను ఒక్కడిని. రేయ్, కిందేమీ లేదు. ఇన్ని రోజులకి నిజం ఒప్పుకున్నారన్న. అసలు ఏం పీకారు నువ్వు? ఊరుకో అన్న, అలా అంటావు. మొన్న ₹1,00,00,000 పెట్టి మామిడి తోడుకుంటాను. ఒరే పిచ్చోడా, అది ₹1,00,00,000 కాదు, అది 50 లక్షలే అంట. నువ్వే పిచ్చోడు అన్న. 50 లక్షలు పెట్టి అందులో మళ్ళీ ఫామ్ హౌస్ కట్టిస్తున్నా. చెయ్, ఈ డ్రెస్ బాగాలేదు, ముందు ఈ డ్రెస్ తీసే. ఊరుకో అన్న, ఈ డ్రెస్ ఎలాగంటూ ఇది పట్టుకోండి. ఏంది? ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఈ డ్రెస్ ఇక్కడ వరకు ఉందనుకో బెగ్గరు, కొంచెం పైకుంటే యాంకరు యాంకరు యాంకరు. ఇలా ఇలా వెళ్తున్నాను, నా వెనకాల డిఓపి ఫాలో అయిపోతున్నాడు తెలుసా? ఎందుకురా? నన్ను జబర్దస్త్ యాంకర్ సిరి అనుకుంటున్నారన్నా. అన్నా ఏంది? చూసావా? ఇంత బాగుంది, ఇది ముద్దు గాని హగ్గు గాని ఇస్తే ఎంత బాగుండు. త్వరగా వచ్చే ఇంటికి. నువ్వు కూడా తరగ ఇటు వెళ్ళిపో. అలా నాకు ముద్దు పెట్టాలంటే ఏం చేయాలరా? మీరేం చేయాల్సిన అవసరం లేదన్నా, నేనే విడాకులు ఇవ్వాలి. అదేంటి? నా పిల్లవన్నా అది. ఇంత మంచి పిల్ల నీకా? అవునన్నా. రే, ఇలా మాట్లాడతావని నేను పెళ్లి చేసుకున్నా. ఎవరన్నా? చూపిస్తా. అమ్మగారి పేరేంటి అయ్య గారు? రాణి. రాణి అని కాదు గాని దేవకి సమాజ సేవకి అని పెట్టుకోండి అయ్య గారు. పిచ్చి పిచ్చి నాడగలాడకు. దానికోసం నేను ఎన్ని మార్చుకున్నాను తెలుసా? స్టైల్ మార్చుకున్నా, బిహేవియర్ మార్చుకున్నా, క్యారెక్టర్ మార్చుకున్నా. ఇంకొక్కడ మార్చుకోండి అయ్య గారు. వెళ్ళవే లోపలికి. అబ్బా, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. రేయ్, ఏంటండి అయ్య గారు పిలిచారు? మా ఆవిడకి 3 ఈవెంట్ల డబ్బులతో చీర కొన్నా. ఎంత తెలుసా? 1500 ఉంటదేమో. 1500 ఉంటదేమో. ఏమే రా. చూసావా, నా మొగ్గుడు అంటే ఇలా ఉండాలి. మగాడు కండలు కరిగించేసి 2000 ఖర్చు చీర కొన్నాడు. ఒక్క నిమిషం. ఏమ్మా మీనాక్షి, ఏవండి? అదిగా చూడు. ఏమే పట్టు చీర కట్టుకొచ్చావు? ఎంత? 45,000. నేను కట్టుకున్న చీర ఏంటో తెలుసా? హీరోయిన్ సమంత గారు ఉంటారు కదా, ఆవిడ కట్టుకునే టైప్ చీరలు తీసుకొచ్చాడు మా ఆయన. సమంత గారు కట్టుకున్న ఆ టైప్ చీర తెచ్చాయేమో. నేనైతే సమంత గారు చీరే కట్టుకున్నా. ఏరా, దానికి 40,000 పెట్టి సమంత గారు కట్టిన చీర తీసుకొచ్చి ఏం తెచ్చావురా నువ్వు? ఏం తెచ్చావురా? నేను అలుగుతా, నేను పక్కింట్లోకి వెళ్ళిపోతా. పిచ్చిది, పుట్టింటికి వెళ్ళకుండా పక్కింటికి వెళ్తా అంటుంది. ఇదే పిచ్చోళ్ళు, అది కరెక్ట్ గానే చెప్పిందండి. అరే, ఇంతగా చీర ఎక్కడిదిరా నీకు? ఊరుకోండి గారు, నేను ఎక్కడ కొన్నాను? మన దసరా పండుగ వచ్చింది కదా, అలా జూబ్లీ హిల్స్ వెళ్ళాను. సమంత గారి ఇల్లు కనిపించింది. అమ్మా, మీ పాత చీరలు ఏంటో ఉంటే ఏంటమ్మా అన్నాను. అంటే పడపడ 4 చీరలు ఏంటంటే ఈ ముక్క అది ఉన్నప్పుడు చెప్పొచ్చు కదరా. అది ముందు చెప్తే మీరు హీరో నుంచి హీరో అయిపోయినట్టండి. అయ్యారు చూసారా? ఇదే అయ్యారా? నా గోచండి బాబు. ఇదే తుడక ముందు చెప్పాలి కదరా. ఒక తుడుచుకున్నారా? ఒకే తుడుచుకున్నారా నేను? సార్ మీరే పెట్టుకోండి. ఏవే, మటన్ తెచ్చా నా కోసం. నీకోసం. తిందాం అయితే, కూర్చోండి. చూసావా, నా మొగుడు కష్టపడి మటన్ తీసుకొని వచ్చాడు. ఓ చిన్న దూడపిల్లని వేసుకుని ఓ రెచ్చిపోమాకండి. అమ్మా మీనాక్ష, అమ్మా మటన్ కావాలా? వాళ్ళు మటన్ తినేంత లేదులేండి.
ఆహా ఇకమ్మా చికెన్ కర్రీ అమ్మా, బోటీ ఫ్రైనా, లివర్ ఫ్రైనా, గోబీ మంచూరియా, తలకాయ కూర. ఈ రోజు మన స్పెషల్ ఏంటండి? చికెన్ కర్రీ, తలకాయ ఫ్రై, బోటీ ఫ్రై, లివర్ ఫ్రై, ఫిష్ కర్రీ. వెజ్ లో వచ్చేసి గోబీ మంచూరియా, వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా, లాలీపాప్. ఇదండి మొత్తం 2 లివర్లు ఎక్స్ట్రా 450 అయిందమ్మా. 450 అయిందమ్మా. ఏనా అమ్మగారా ఆవిడతో పెట్టుకుంటే పని అవదు కానీ మీరు మొహమాట పడకలే, రండి నా దగ్గర కూర్చొని తినేద్దరు కానీ. ఆ దగ్గర కూర్చుంటావా? సిగ్గులేదు. వాడి దగ్గర ఎన్ని కూరలు ఉన్నాయి? 66. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 1. ఇప్పుడు చెప్పండి, అడుక్కునేవాడు ఎవడు? అవే ఎలా? చాలు నువ్వు కూడా వెళ్ళి అయ్యగారితో ఏదో మాట్లాడేసి వస్తాను. అయ్యగారు 66 కూరలు ఎలా ఉండవు నువ్వు? నేను ఎందుకు వండుతానండి బాబా? అలా ఈదిలోకి వెళ్ళాను, మా ధర్మం తల్లే అన్నాను. ఈ ముక్క వాళ్ళ ముందు చెప్పాలి కదా నువ్వు. ఆవిడ ముందు చెప్తే మీరు హీరో నేను జీరో అయిపోయినట్టండి. టేస్ట్ చూడండి కావాలంటే మీరు. అబ్బా ఈ పప్పు టేస్ట్ చేస్తా. అదిరిపోద్ది. అది పప్పు ఏంట్రా ఇంత కమ్మగా ఉంది? అమ్మగా ఉంది. అది ఎవరు ఉండారు అనుకుంటున్నావు? ఎవరుండారు? అమ్మగారింట్లో అది. నాకు తెలిసి నెయ్యి పోసి ప్రేమగా ఉండినట్టుందిరా. అంత టేస్ట్ వచ్చింది నెయ్యి పోసినందుకు కాదు, ఆ. ప్రేమ. ఆ, వాళ్ళ ఇంట్లో కారాలు ఉండవు, ఆ. ప్రేమ. ఆ. అన్ని కలగలిపి వండిన ముద్దపప్పు. అది అర్థమైందా? నాన్ స్టాప్ నూకరాజు ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో అండి. చూడన్నా చూ చూ కుక్కలు కూడా తినట్లేదురా ఇది. సినిమా టికెట్లు కొత్త సినిమా పవన్ కళ్యాణ్ గారిది. ఫస్ట్ షోకి వెళ్తున్నాను నేను. ఏమండి మనం కూడా సినిమాకి వెళ్దామండి. 3 రోజుల దాకా టికెట్లు లేవంట. వాడికి దొరికినప్పుడు నీకు దొరకవా? నాకు దొరకట్లేదు. నన్ను ఏమంటావు? నాకు తెలుసండి, కనీసం నాకేంటి పెద్ద పెద్ద కోరికలు తీర్చలేవు, చిన్న చిన్న కోరికలు తీర్చొచ్చు కదండి. ఏం చెప్పానా? సరే నేను పక్కింటోడికి వెళ్ళిపోతున్నా. ఏమన్నా గారు సినిమాకి వెళ్దాం, వస్తారా మీరు? ఏ రానిపోయ్. ఏవే రాని. ఏంటిది లేదు? ఎరా ఎరా ఈడు లేదేంటి? ఎక్కడ పోయారు? ఎలా ఉంది సినిమా? నచ్చిందా? చాలా బాగుందండి. ఏయ్, సినిమాకి వెళ్తావా? ఏమండి నాకు ఒక డౌట్, సినిమా థియేటర్కి వెళ్తే మీరు ఏం చేస్తారు? నేను సినిమా చూస్తా. వాడు అసలు నన్ను సినిమా చూడనివ్వడు. మీరెందుకంటే అరిసి గొంతు పోగొట్టుకుంటారా? మీరు లోపలికి వెళ్ళిపోయి చెప్తారు. అన్నా ఆ, చూసావా? ఉండ్రా ఒక్క నిమిషం. ఎరా, నీ వల్ల కాదా నాకు ఇది? కొట్టుకున్నా. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? రాజు, మీరు నరేష్ మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్, అద్రిపోయింది. ఆల్ ది బెస్ట్. కృష్ణ భగవాన్ సార్ చాలా బాగా చేశారు నరేష్. అందరూ తన్మయి, కృష్ణ బాగుంది. ఆల్ ది బెస్ట్.